మీరు తెలుస్తుంది అంటే నేను పొందిన ఆనందాన్ని 10 మంది పొందాలనే ఉద్దేశం మీ తపన మీ ఆరాటం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేసింది. ఈ చిన్న వయసులోనే అద్భుతంగా 10 మందికి సేవ చేయలేని గొప్ప ఈ కార్యక్రమంలో అద్భుతమైన పాల్గొన్న వాళ్ళు అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. మేము కూడా దీంట్లో మళ్ళీ అంటే 10 days ఫస్ట్ షూట్ అని మేము నిర్ణయించుకున్నాము. నేచర్ అమ్మని అడుగుతున్నాము, సపోర్ట్ చేస్తే ఫుల్గా మేము 10 days దీంట్లో పాల్గొంటాం. అరగంట నిద్ర పడితే చాలు అని అనుకున్నాను. అలాంటి ఆవిడ గుడాకేశ ప్రోగ్రామ్కి వచ్చింది. చెప్తున్నాం అన్నమాట, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా వెనకాల నిద్ర వస్తుంది అనే చెప్తుందా. నిద్ర ఎప్పుడు అంటే ఇప్పుడు రావడం మాస్టర్ కంట్రోల్లోకి వచ్చేసి చూడండి ప్రేక్షక దేవుళ్ళారా, నిద్ర టెక్నిక్ ఈ గుడాకేశాలో ఉంది. ఇది చెప్పడం కాదు, మీ అనుభూతితో మేము చెబుతున్నాం అనమాట. ఎంతో మంది అనుభవాలు. తర్వాత ఇక్కడ టెక్నీషియన్ ఏంటంటే మేము మీ దగ్గర ఒక 3 రోజులు కళ్ళ గంతలు క్లాస్ చేసిన కదా గురుగారు. తర్వాత కారులో వెళ్తున్నా కానీ జర్నీ చేసేటప్పుడు ఆ కళ్ళుకి ఇలా పెట్టుకొని పడుకుంటే ఆటోమేటిక్ నీకు ధ్యానం స్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే అది మనసుకి అలవాటు అయిపోతుంది. అంటే ఒక అంటే కళ్ళు గంత కట్టాడంటే ధ్యానంలో కూర్చోబెట్టాలని ఆలోచన కూడా పారిపోతుంది. ఇంకొక ఆవిడకి 70-80 సంవత్సరాల వయసులో ఉండొచ్చు. పెద్ద తెల్ల వెంట్రుకలు వేసుకుని పెద్ద ఆవిడ, ఆల్మోస్ట్ కొంచెం ముందుకు వంగి మరి కర్ర పట్టుకుని నడిచే వ్యక్తి అనమాట. ఆవిడ ఒక వర్క్షాప్కి వచ్చినప్పుడు అక్కడ గుజరాత్లో ఉన్నప్పుడు వర్క్షాప్కి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది అన్నమాట, ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏదో బాధతో ఉన్నట్టుగా ఫేస్ అలా ఉంటుంది అన్నమాట. ఏంటమ్మా ఎప్పుడు చూసినా కానీ మేము అందరం నవ్వుతున్నాం, నువ్వు అవ్వట్లేదు ఏంటి అన్నట్టుగా అడిగాను అనమాట. జీవితం అంతా బాధనైనా దుఃఖాలే కష్టాలే అనుకుని చెప్తున్నాము. చెప్తే ఎందుకమ్మా ఈ వయసులో నీకు ఎందుకమ్మా బాధ అంటే, నా కూతురు నా కొడుకు 2 ఉన్నారు. మా ఆయన 20 సంవత్సరాల క్రితం చనిపోయాడు. 22 సంవత్సరాల క్రితము చనిపోయిన ఆయన ఆస్తి ఏదైతే పొలం ఉందో ఆ పొలం గురించి కూతురు కొడుకు 2 కొట్లాడుకుంటారో అది కోర్టులో ఉందన్నమాట. అందుకని ఏం బాధపడుతుంది. ఏంటంటే అది పిల్లల గురించి కదా, మీరెందుకు, వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళు చూసుకుంటారు, ఈ వయసులో నీకెందుకు అన్నగా బాధమ్మ దుఃఖం. ఒక గంట సేపు ఎన్నో రకాలుగా శాస్త్రాల ప్రకారం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆమె ఎన్ని చెప్పినా లాస్ట్లో బాధే అమ్మ, జీవితం అంటే బాధే అమ్మ ఫిక్స్ అయిపోయి చెప్పేస్తుంది. ఎన్నిసార్లు చెప్పా. మళ్ళీ నెక్స్ట్ కూడా వర్క్షాప్కి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కానీ ఆమె ఏమి వినిపించుకోలేదు, బాధ. ఇప్పుడైతే ఇన్నర్ లైట్ వర్క్షాప్ మరి 7 రోజులది అటెండ్ అయింది అన్నమాట హైదరాబాద్. అటెండ్ అయిన తర్వాత వర్క్షాప్ అయిపోయిన తర్వాత వర్క్షాప్ లో కూడా తను కొంచెం పెద్దవాడే కదా, కొంచెం మధ్య కళ్ళ ఓపెన్ చేసుకుని బాత్రూమ్కి వెళ్ళేది, తను అప్పుడప్పుడు పక్కన వాళ్ళతో ఎవరితో మాట్లాడేది. మనం కూడా చూసి చూడగా పర్వాలేదు కదా అలా అనేసి చూసుకున్న తర్వాత 7వ రోజు వర్క్షాప్ అయిపోయింది. వచ్చి చెక్కాన్ ఇచ్చి ఆనందమైందమ్మా అని 5 సార్లు చెప్పింది నాకు. ఓకే అమ్మా వెరీ గుడ్ అంటే అయినా దాంట్లో బయటకు వచ్చేసి ఆనందమై 5వ సార్లు చెప్పేసరికి నాకు కూడా అసలు ఆశ్చర్యం. ఇంత అంటే మనం ఎంత మాటలతో చెప్పలేంది, ఒక్కోసారి అంటే మన లోపల నుంచి వచ్చేస్తుంది ఈ వర్క్షాప్ ద్వారా అలా అనమాట. అందుకని ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ఈ వర్క్షాప్ ద్వారా అంటే ఫాస్ట్ గా మనం ఆనందం మనం కనెక్ట్ అవుతున్నాం అన్నమాట.